హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? నేను బాగున్నాను, మీరందరూ కూడా బాగున్నారని నేను అనుకుంటున్నాను. ఈరోజు ఎర్రర్ హైలైట్ గురించి చెప్పాను నేను, ఇది మన గ్రూప్లో. కానీ అది ఒకరిద్దరికి నేను క్వశ్చన్ అడిగారు గ్రూప్లో, అర్థం కాలేదు, అదేంటి నాకు చెప్పండి ఇట్లా అని చెప్పి. సరే, ఇప్పుడు ఈ డ్రాయింగ్ అయితే కంప్లీట్గా నేను కంపైల్ చేసి పెట్టిన డ్రాయింగ్ ఇది. సో దీంట్లో నేను ఒక ఎర్రర్ క్రియేట్ చేసి హైలైట్ ఎర్రర్ అంటే ఏంటనేటువంటిది నేను చూపిస్తాను. ఇప్పుడు చూడండి, ఉదాహరణకి ఇక్కడ ఒక వాల్ ఎరేజ్ చేసేద్దాం. ఉన్న వాల్ ఎరేజ్ చేసేసాను. ఇక్కడ హాల్లో టెక్స్ట్ తీసేద్దాం. ఇప్పుడు మనం ఈ డ్రాయింగ్ ఏం చేద్దామంటే రన్ చేసి చూద్దాం. ఇప్పుడు ఎర్రర్స్ వస్తాయి, మనకు 2 ఎర్రర్స్ చూపిస్తుంది డ్రాయింగ్లో. ఎర్రర్స్ ఏమేమి చూపిస్తుంది? వాల్ లేదు, ఆ రూమ్లో పేరు లేదు అని చెప్తుంది. అది ఎలా హైలైట్ అవుతుంది అనేటువంటిది నేను మీకు చూపిస్తాను. ఇప్పుడు ఆ ఎర్రర్ హైలైట్ ఎలా అవుతుంది? రైట్, వచ్చేసింది. 2 చూపించలేదు, ఇది ఒకటే చూపించింది. రూమ్ ఏం చెప్తుంది? ఎంటిటీ డస్ నాట్ కంటైన్ ఎనీ టెక్స్ట్. ఇప్పుడు చూసారా, దీన్ని సెలెక్ట్ చేస్తే మనము ఈ రెడ్ కలర్లో వచ్చింది కదా రూము, ఇలా ఇక్కడ చుక్కలకు సెలెక్ట్ అయ్యి చూడండి. మనం ఒక పని చేద్దాం, ఇంకో రూమ్ కూడా పేరు తీసేద్దాం, ఇంకో రూమ్ కూడా పేరు తీసేద్దాం. రైట్, ఇప్పుడు టోటల్ 3 రూములకి పేర్లు లేవని చెప్పి వస్తుంది. ఎర్రర్ ఎలా హైలైట్ అవుతుంది నేను చూపిస్తాను. ఇక్కడ ఏం చేద్దాం అంటే మనం ఒక టాయిలెట్ పేరు తీసేద్దాం. రైట్, ఇప్పుడు చూడండి, అంటే అక్కడ ఏదైతే మనకు లెఫ్ట్ సైడ్లో రెడ్ కలర్లో ఐటమ్స్ కనిపిస్తున్నాయో దాన్ని మనం సెలెక్ట్ చేసినప్పుడు ఏమవుతుందంటే 4 తప్పులు చూపిస్తుంది. రైట్, ఈ 4ది సెలెక్ట్ చేద్దాం. చూసారా, టాయిలెట్కి జూమ్ అయింది అది. ఇది ఇప్పుడు చుట్టూ మనకు హైలైట్ చేసి చూపిస్తుంది. ఇప్పుడు నేను ఫస్ట్ ఇది కొడతాను చూడండి, జూమ్ చేసి ఇక్కడికి చూపిస్తుంది, ఇక్కడ మిస్సింగ్. సో నేను ఇంకోటి సెలెక్ట్ చేస్తాను, ఈ రూమ్ని హైలైట్ చేసి చూపిస్తుంది. ఇప్పుడు నేను మళ్ళీ 4ది కొడతాను, అదే టాయిలెట్ మనకి ఇక్కడ చుట్టూ డాటెడ్ లైన్స్ కనిపిస్తున్నాయి. మీరు బాగా గమనిస్తే డాటెడ్ లైన్స్ కనిపిస్తున్నాయి అనమాట. అంటే ఈ విధంగా ఎప్పుడు కూడా ఎర్రర్స్ వచ్చినప్పుడు ఇలా క్లియర్ చేసేసుకోవాలి మనం. ఇది క్లిక్ చేసి ఇది హైలైట్, ఓహో దీంట్లో రూమ్ పేరు మిస్ అయిందా, ఓకే అని చెప్పి దానికి ఇక్కడ ప్రీ DCR చేయాల్సిన పని చేసేయాలన్నమాట. కాబట్టి హోప్ యూ అండర్స్టాండ్ వాట్ ఈజ్ హైలైటింగ్ ఎర్రర్. ఈ విధంగా మనకి ఎర్రర్ అనేటువంటిది హైలైట్ అయ్యి కనిపిస్తుంది. ఇప్పుడు ఇక్కడ చూడండి, టాయిలెట్కి నేను పేరు పెట్టలేదు, చుట్టూ డాటెడ్ లైన్ కనిపిస్తుంది మనకి. ఇక్కడ ఫర్ సపోజ్ మనకు 10 వచ్చాయి, సో ఒక్కొక్కటి సెలెక్ట్ చేసుకుంటే దాన్ని కరెక్ట్ చేసుకుంటూ వెళ్ళిపోవాలన్నమాట. ఇందాక యూజర్ ఎవరైతే అక్కడ స్క్రీన్ షాట్ షేర్ చేశారో దాంట్లో ఏమైందంటే ఈ బాక్స్ ఇలా కవర్ అయిపోయింది ఆయన దాంట్లో. మరి ఆయన స్క్రీన్ రెజల్యూషన్ అలా ఉన్నట్టుంది, ఇలా కవర్ అయిపోయింది. సో ఆ కవరింగ్ లేదంటే ఏది ఎర్రర్ అని చెప్పి ఇలా కింద ఏమో చూపిస్తుంది, ఇక్కడ ఎంటిటీ డస్ నాట్ కంటైన్ ఎనీ టెక్స్ట్. అది ఏంటి అనేటువంటిది కనిపించలే. రైట్, మరి స్క్రీన్ రెజల్యూషన్ కూడా చూసుకొని మీకు ఎంత సైజ్ కావాలో ఆ స్క్రీన్ రెజల్యూషన్ పెట్టుకోండి. జనరల్గా 1920x1080 అనేటువంటిది ఉంటుంది, లేదా అంతకన్నా ఎక్కువ రెజల్యూషన్ ఉంటే పెట్టుకోండి. అప్పుడు ఏమవుతుందంటే ఈ బాక్స్ అనేటువంటిది మనకు చిన్నదికి కనిపించి ఈ డ్రాయింగ్ అనేటువంటిది పెద్దదికి కనిపిస్తుంది అనమాట. మరి మీరు ఆ స్క్రీన్ షాట్ గమనిస్తే అర్థమవుతుంది. ఆ స్క్రీన్ షాట్ నేను కూడా ఇక్కడ యాడ్ చేసి చూపిస్తాను, ఇది ఆయన ఎలా షేర్ చేశారని చెప్పి. ఓకే, సో థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్ ఫ్రెండ్స్.